వరంగల్ జిల్లా జల్లికుట్టలో బాలికల అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సంఘటనా స్థలాన్ని మరోసారి జిల్లా అదనపు ఎస్పీ జాన్ వెస్లీ పరిశీలించారు. ఘటనలో వెలుగు చూసిన కొత్త కోణం. దీనిపై బిడ్డల అదృశ్యంపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులపైనే నల్లబెల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. ఇదే విషయంపైన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, బాలికల మృతి ఘటనలో తల్లిదండ్రులపైనే కేసు నమోదు చేయడానికి గల కారణాలేంటి? వినోద్, నిన్న వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలంలో జల్లికుట్ట సమీపంలో వెలుగు చూసిన ఇద్దరు గిరిజన బాలికల మృతికి సంబంధించిన కేసులో రెండవ రోజు కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే దీంట్లో అడుగడుగునా ఇటు పోలీసు శాఖ నుంచి పోలీస్ అధికారుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయితే మొదటగా నవంబర్ చివరి వారంలో ఇటు తల్లిదండ్రులు అంటే మృతి చెందిన భూమిక అలాగే ప్రియాంక తల్లిదండ్రులు తమ బిడ్డలు అదృశ్యమయ్యారని నల్లబెల్లిలో చదువుకుంటున్న అక్కడ ఆత్మ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఆత్మ పాఠశాల వార్డెన్ ని అక్కడ తమ పిల్లల పరిస్థితి ఏందంటూ వాళ్ళు అక్కడ నిలదీసినట్టుగా అక్కడి స్థానికులు చెప్పారు. అయితే ఆ నిలదీసిన క్రమంలో ఇటు వార్డెన్ కు అలాగే ఇటు భూమిక ప్రియాంక తల్లిదండ్రులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలోనే అక్కడే పోలీస్ స్టేషన్ లో ఈ ఇద్దరు మృతి చెందిన బాలికల తల్లిదండ్రులు తమ బిడ్డలు అదృశ్యమయ్యారని కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా అయితే వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదునే పరిగణలోకి తీసుకొని పోలీసులు వీళ్ళ మీదే ఒక దాడి కేసును నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అందింది. ఈ రకంగా పోలీసులు ఆ రోజు ఒకవేళ ఈ ఇద్దరు బాలికల అదృశ్యం సంబంధించిన కేసు నమోదు చేసుకుని ఆ రకంగా దర్యాప్తు చేసి ఉంటే కాసింతైన సమాచారం ఆ రోజే నెల రోజుల క్రితమే బయటకు వచ్చి ఉండొచ్చని విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు కూడా గట్టిగా ఆరోపిస్తున్నాయి. నిన్న ఘటన దారుణ పరిస్థితుల్లో వెలుగు చూడటం పట్ల ఇటు మహిళా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అంటే పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇటు నిన్న జల్లికుట్ట ప్రాంతంలో ఈ భూమిక ప్రియాంక మృతదేహాలు మాత్రం చిందరవందరగా అలాగే ముక్కలుగా ఇటు బయటపడడం పట్ల అనేక అనుమానాలు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు బాలికల హత్యనా లేకపోతే ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు ఇప్పుడిప్పుడు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇద్దరు బాలికలతో ఎవరితో సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నవంబర్ 28వ తేదీ వరకు కూడా వీళ్ళు ఎవరితో మాట్లాడారు, అలాగే వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా వీళ్ళు 9వ తరగతి అక్కడ చదువుతున్నారు. నల్లబెల్లిలోని ఆత్మ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. అయితే వీళ్ళకు జ్వరం రావడంతో తమ పర్వతగిరిలోని తమ నివాసానికి వీళ్ళు నవంబర్ 15వ తేదీలో ఇంటికి వెళ్లారు. అంటే ఇంటికి వెళ్లిన బాలికలు ఇద్దరు కూడా ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత మళ్ళీ హాస్టల్ అంటే వసతి గృహానికి రావాల్సి ఉంది. అయితే వసతి గృహానికి రాకుండా వీళ్ళు ములుగు ప్రాంతంలోని మల్లంపల్లి గ్రామంలో తమ బంధువుల ఇంటికి వెళ్ళినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే మల్లంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లిన వారు నేరుగా ఆ తర్వాత నవంబర్ 28వ తేదీ నాడు నేరుగా ఇటు నల్లబెల్లిలోని ఆత్మ పాఠశాలకు రావాల్సి ఉంది. కాకపోతే వీళ్ళు అక్కడి నుంచే 28వ తేదీ నుంచి అదృశ్యమైనట్టుగా తల్లిదండ్రులకు సమాచారం అందింది. అయితే ఈ పరిణామాలు అన్ని చూసుకుంటే కనుక దీని వెనుక చాలా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అయితే వీళ్ళని నల్లబెల్లి ఆశ్రమానికి తీసుకెళ్తామని చెప్పిన ఆటో డ్రైవర్ పాత్ర మీద అలాగే వార్డెన్ పాత్ర మీద అలాగే అక్కడ ఉన్న ఆయా పాత్ర మీద కూడా పోలీసులు గట్టిగా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. మొత్తంగా దీని వెనుక ఉన్నటువంటి కోణాలను కూడా సృష్టిస్తున్నారు. అదే గుట్ట ప్రాంతంలో చూసుకుంటే కనుక అక్కడ ముళ్ళ పొదల్లో కొన్ని వస్తువులు కూడా లభించాయి. దాన్ని అన్నిటిని కూడా పోలీసులు సీజ్ చేసుకొని అన్నిటి మీద కూడా పరిశోధన చేస్తున్నారు. పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలకు సంబంధించిన ఏకరూప దుస్తులతో పాటు ఒక లడ్డు ప్యాకెట్ అలాగే కూల్ డ్రింక్ బాటిల్ తో పాటు పురుగుల మందు సీసా కూడా అక్కడ లభించింది. అయితే ఆ పురుగుల మందు సీసాలో కేవలం 20% మాత్రమే అక్కడ 20% మాత్రమే వినియోగించినట్టు 80% ఆ సీసాలో నిండుగా ఉండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నర్సంపేట ప్రాంతంలోని జయశ్రీ సినిమా హాల్ కు సంబంధించిన టికెట్లు కూడా బాలికలు మృతి చెందిన ఘటనా స్థలంలో పోలీసులకు లభ్యమయ్యాయి. ఇవన్నీ ఈ వస్తువులు లభించిన ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మూడో వ్యక్తి పాత్ర కూడా ఇక్కడ స్పష్టంగా ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినోద్, ధన్యవాదాలు రమేష్.